లోకక్షేమం కోసం ఆ గరళాన్ని మింగిన పరమశివుడు భక్తుల కష్టాలను తీర్చడానికి ఈ భూమిపై అనేక రూపాల్లో వెలిశాడు. అందులోనూ తన శరీరం నుంచి రక్తం చిందిన భక్తుల కోసమే ఇక్కడే ఉండిపోయిన ఆ దయామూర్తి మూలస్థానేశ్వరుడు. దేవాలయాలంటే కేవలం పూజలు, ప్రసాదాలు మాత్రమే కాదు, మన సనాతన ధర్మానికి, సంస్కృతికి. ఈరోజు మనం నెల్లూరు నగరానికి ఆ పేరు రావడానికి కారణమైన అత్యంత పురాతనమైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చాము. ఈ నగరం మొత్తానికి మూలమైన శక్తి ఈ క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో స్వామివారి అద్భుత చరిత్రను, ఆ ప్రశాంతతను మనమందరం ఆనందిద్దాం, అనుభవిద్దాం. ఓం నారాయణ, ఆదినారాయణ. గురుబంధువులందరికీ నమస్కారం. శ్రీ తెలుగు డివైన్ ఛానల్కి స్వాగతం. ఆలయ రాజగోపురం దాటి లోపలికి అడుగుపెట్టగానే ఒక తెలియని నిశ్శబ్దం మనల్ని పలకరిస్తుంది. బయట ప్రపంచంలోని హడావిడి, ఆందోళనలు ఇక్కడ మటుమాయం అయిపోతాయి. ఇక్కడ కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడిని చూడగానే మన మనసుకి కలిగే ఆ తృప్తి వర్ణనాతీతం. మీలో ఎవరైనా మానసిక ప్రశాంతత కోసం వెతుకుతుంటే ఈ క్షేత్ర దర్శనం మీకు ఒక గొప్ప ఊరటనిస్తుంది. చూడండి, ఈ ఆలయ ప్రాంగణం ఎంతటి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందో. మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఇప్పుడు లైక్ చేయండి. తద్వారా ఈ వీడియో ఎంతోమందికి చేరువవుతుంది. మనం ఇప్పుడు ఈ ఆలయ చరిత్రలోకి వెళ్దాం. సుమారు 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ముక్కంటి రెడ్డిరాజుల కాలంలో ఒక అద్భుతం జరిగింది. అప్పట్లో ఇక్కడ దట్టమైన నెల్లి చెట్లు ఉండేవి. ఒకరోజు ఒక ఆవు పుట్ట దగ్గరకు వెళ్ళి తన పొదుగులోని పాలను ధారగా కురిపించడం ఆవుల కాపరి గమనించాడు. ఆశ్చర్యంతో ఆ పుట్టను తన కత్తితో కొట్టగా అక్కడి నుండి రక్తం చిమ్మింది. ఆ రాత్రి పరమశివుడు రాజుగారి కల్లో కనిపించి అక్కడ తాను ఉన్నానని చెప్పి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. నెల్లి చెట్టు కింద స్వామివారు వెలిశారు కాబట్టి మన నగరానికి నెల్లూరు అని పేరు వచ్చింది. తమిళంలో నెల్లి అంటే ఉసిరి చెట్టు అని అర్థం. అలాగే ఈ నగరానికి మూలమైన స్థానంలో స్వామివారు కొలువై ఉండడం వల్ల ఈ ప్రాంతానికి మూలాపేట అని పేరు వచ్చింది. ఈ చారిత్రాత్మక ఆధారాలన్నీ ఆలయ మండపంలోని స్తంభాలపై నేటికీ మనకు కనిపిస్తాయి. ప్రధాన గర్భాలయంలోని మూలస్థానేశ్వరుడితో పాటు ఇక్కడ అమ్మవారు శ్రీ భువనేశ్వరీదేవి మాతృమూర్తిలా మనల్ని అనుగ్రహిస్తారు. అలాగే అభయ వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి వారిని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. మహాత్ముల సేవే మనకు కలిగిన గొప్ప భాగ్యం. అటువంటి మహాత్ముల కృప వల్లే మనం ఇలాంటి దివ్యక్షేత్రాలను దర్శించుకోగలుగుతున్నాము.
ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏమిటంటే సాక్షాత్తు భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ ఆలయ ప్రాంగణంలో సంచరించేవారు. ఇక్కడ దుని వేసుకుని ఉండేవారు. నెల్లూరులోని ప్రముఖ దేవాలయాలైన ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి ఆలయం, మూలాపేట శివాలయం, రంగనాయకుల స్వామివారి ఆలయం, జొన్నవాడ కామాక్షమ్మ, నరసింహకొండ, పెంచెలకోన ఇలా అనేక క్షేత్రాలలో స్వామివారు తమ తపశ్శక్తిని నిక్షిప్తం చేశారని చెప్తారు. Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na na o da ni da na di da na na o da ni da ni da na di da na na da di ya na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum. దసరా నవరాత్రుల్లో మనం పూజించే 9 రూపాలే నవదుర్గలు. ఆ పేర్లే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ రూపాలు సరి గమ మమ గరి గమ పదని సని దని దని ద సని దని సని గరి సని రే సని దని సని ద మమ గరి దని రే సరి దోం తన తని dim dum tana dim dum tana dim dum ta na na re no re na re na na re no re no dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na na o da ni da na di da na na o da ni da na di da na na da di ya na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na dim da na da dim da na na dim da na da dim da na da di ya na da na na dim da na da dim da na na da di ya na da na na da dim da na na da di ya na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na dim. చాలామంది దేవాలయం అంటే కేవలం ప్రసాదాలు, పూజలు, పునస్కారాల వేదిక అనుకుంటారు. కానీ దేవాలయం అంటే
మన భారతీయ సంస్కృతికి నిలువుటద్దం, మన సనాతన ధర్మానికి ప్రాణవాయువు. నేడు మూలాపేట శివాలయంలో ఆ సంస్కృతి సజీవంగా కనిపిస్తుంది. నటనకే రారాజైన ఆ నటరాజస్వామి ముంగిట ఆ చిన్నారుల చిరుపాదాలు మువ్వలై మోగుతుంటే, ప్రతి అడుగు అక్షరమై, ప్రతి భంగిమ ఒక శివార్చనై భారతీయ కళావైభవాన్ని చాటి చెప్తుంది. ఆ దేవదేవుని దివ్య సన్నిధిలో భవిష్యత్ తరాలు మన సాంప్రదాయాన్ని భుజాన వేసుకొని నడుస్తుంటే అది చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఆ అద్భుత దృశ్యాన్ని మీరు చూడండి. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము, మూలాపేట, నెల్లూరు జిల్లా అండి. నేను శివకుమార్, ఈ ఆలయ ముఖ్య అర్చకుడిని. ఈ దేవస్థానము శైవక్షేత్రం అండి. ఈ మూలాపేట శివాలయంలో స్వామివారు స్వయంభుగా వెలసి ఉన్నారు. అదేవిధముగా ఈ స్థల పురాణం వచ్చేసి సుమారు 11వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లుగా మనకి ఇక్కడ ఉండే రాతుల మీద రాసి ఉన్నట్టు ఇక్కడ రాసి చెప్పబడి ఉన్నదండి. ఇది ముక్కంటి రెడ్డి రాజుల కాలం నుండి కొద్దిగా ఆలయం నిర్మించబడింది. అదేవిధంగా కొంత భాగము చోళ రాజుల కాలంలో కూడా ఈ ఆలయం నిర్మించినట్లుగా ఆ ముద్రలను బట్టి ఇక్కడ చెప్పడం జరుగుతున్నదండి. ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, ఒకనొకనప్పుడు ముక్కంటి రెడ్డి రాజుల దగ్గర ఉన్న ఆవుల మంద నుంచి ఒక ఆవు ప్రతిరోజు వచ్చి పుట్టులో ఉన్న శివలింగానికి ఆవు పాలు దారి వీడుస్తున్న అభిషేకం చేస్తున్నట్టు చెప్పబడి ఉందండి. ఆ ఆవుల కాపరి ఒకరోజు దానిని గమనించి గొడ్డలి తీసుకుని విసిరివేసినప్పుడు ఆ పుట్టులో ఉన్న శివలింగం మీద తగిలి ఆ పుట్ట పైభాగమున స్వామివారికి రక్తం కారినండి. అప్పుడు దాన్ని గమనించిన ఆ ఆవుల కాపరి వెళ్ళి రాజుల వారికి చెప్పగా, ఆనాడు రాత్రి రాజుల వారికి స్వప్నంలో కల్పించి ఇక్కడ దేవాలయం నిర్మించవలసిందిగా స్వామివారి అనుజ్ఞ వచ్చినట్టు చెప్పబడి ఉన్నది. సో దాని ప్రకారము ఆ ముక్కంటి రెడ్డి రాజుల కాలంలో ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించినట్టు చెప్పబడుతున్నదండి. అదేవిధంగా ఇక్కడ చూశారంటే, స్వామివారికి శైవక్షేత్రంలో ఉండవలసిన అన్ని పరివార దేవతలు అన్ని ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ వారము, పక్షము, మాసము, వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ పక్షోత్సవాలుగా మనకి త్రయోదశి ప్రదోషకాల అభిషేకం అత్యంత వైభవముగా జరుగును. నందీశ్వరునికి, అదేవిధంగా మూలస్థానేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ అత్యంత వైభవంగా త్రయోదశి రోజు అభిషేకాలు, తదుపరి వెండి ఋషభ వాహనంలో స్వామివారిని ఆలయ ప్రాకారోత్సవంగా జరుపుబడింది. అదేవిధంగా వారోత్సవంలో భాగంగా ఇక్కడ ప్రతి గురువారము దక్షిణామూర్తి స్వామి వారికి అత్యంత వైభవంగా అభిషేకాలు జరుగును. శుక్రవారం రోజున భువనేశ్వరం వారికి జరుగును. అదేవిధంగా ఆదివారం రోజున చూశారంటే సూర్యనారాయణ స్వామికి అత్యంత వైభవంగా అభిషేకాలు, భక్తులు వచ్చి స్వామివారిని అభిషేకంలో పాల్గొంటారండి. అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ చూస్తే స్వామివారి నామధేయము మూలస్థానేశ్వరునిగా పిలువబడుతుంది. అదేవిధంగా ఈ సింహపురి పట్టణంకి నెల్లూరు అని పేరు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు పుట్ట నెల్లి చెట్టు అంటే
తమిళంలో నెల్లి చెట్టు అంటే మనకి ఉసిరికాయ, ఉసిరి చెట్టు, దాన్ని నెల్లి అంటారు. ఆ నెల్లి ఊరు కాస్త నెల్లూరుగా మారినట్లు ఇక్కడ చెప్పబడుతున్నదండి. అదే విధంగా ఇక్కడ అమ్మవారు చూశారంటే భువనేశ్వరి దేవి. ఈ భువనేశ్వరి దేవి అమ్మవారు కూడా అత్యంత వైభవంగా నవరాత్రులలో ప్రతిరోజు చండీ హోమము, అదే విధంగా చూశారంటే మనకి లలితా సహస్రనామ అర్చన, నవావరణ అర్చన అత్యంత వైభవంగా జరుగుబడుతున్నది. మనకి ప్రతి మాస శివరాత్రి రోజున ఇక్కడ స్వామివారికి అత్యంత వైభవంగా రథోత్సవము, ఆలయ ప్రాకారోత్సవముగా జరుగును. ఇక్కడ చూశారంటే మనకి నటరాజ స్వామి వారు, అదేవిధంగా సరస్వతి దేవి వారు, మనకి కోష్ట దేవతలు అని చెప్పబడే విఘ్నేశ్వరుడు, దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, బ్రహ్మ, దుర్గాదేవి ఆలయం లోపల ప్రతిష్ఠింపబడినవి. ఆలయముకు మనకి పానవట్టం దగ్గర చండికేశ్వరుని కూడా ప్రతిష్ఠించడం జరిగినది. సో ప్రతి భక్తులందరూ చాలా నమ్మి ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు వచ్చి స్వామివారి కోరికలు తీరుస్తూ ఉంటారండి. మనకి ఇక్కడ మాసోత్సవాల్లో భాగంగా ప్రతి మాఘమాసంలో బహుళ నవమి నుండి మనకి అత్యంత వైభవంగా మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు 13 రోజులు అత్యంత వైభవంగా జరుగును. అదేవిధంగా అశ్వయుజ మాసంలో శ్రీదేవి శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి ప్రతిరోజు నవావరణ పూజ, చండీ యాగము, అదేవిధంగా 9 అలంకారాలతో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తారు. మనకి అదేవిధంగా వైశాఖ మాసంలో వసంతోత్సవాలు, స్వామి అమ్మవార్లకు స్వామివారి వనంలో అత్యంత వైభవంగా ఈ వసంతోత్సవాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా చూశారంటే మనకి శంకరహర చతుర్దశి నాడు కూడా విఘ్నేశ్వర స్వామికి అత్యంత వైభవంగా ఇక్కడ పూజలు నిర్వహించబడతాయి. అదేవిధంగా స్వామివారి వనంలో మనకి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించబడినది. ఈ శివలింగానికి భక్తులు ఎవరైనా అభిషేకం చేసుకోవాలనుకుంటే వాళ్ళంతా వాళ్ళే వచ్చి స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకాలు చేసుకుంటారు. వాళ్ళకి కూడా మంచి నమ్మకం ఉంది, స్వామివారికి అభిషేకాలు చేసుకునేసి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మన సంస్కృతిని, మన దేవాలయాల విశిష్టతను అందరికీ తెలియచేద్దాం. మరో అద్భుతమైన క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.